చట్టాలు మారాలా మనుషులు మారాలా? రీసెంట్లీ మదనపల్లె ఘటన ఒక హెచ్చరిక. మదనపల్లిలో 7 ఏళ్ల పసిపాపపై జరిగిన దారుణం వింటే రక్తం మరిగిపోతుంది. ఆ చిన్నారిని రేప్ చేసి చంపి ఒక డ్రమ్ములో కుక్కి పెట్టిన ఆ కిరాతకుడి చర్య చూస్తుంటే మనం అసలు మనుషుల మధ్యలో ఉంటున్నామా అని భయం వేస్తుంది. నిందితుడు కులవర్ధన్ పోలీసుల నుంచి తప్పించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు చచ్చాడు సరే, మరి ఆ తల్లికి మిగిలిన కడుపు కోతకు సమాధానం ఎవరు చెప్తారు? ఆ పసిపాప ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా? అసలు సమస్య ఎక్కడ ఉంది? నిర్భయ నుంచి దిశ వరకు, పోక్సో నుంచి కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ వరకు ఎన్నో కఠినమైన చట్టాలు తెచ్చారు. కానీ అత్యాచారాలు ఎందుకు తగ్గట్లేదు? చట్టాల వల్ల నేరస్తుడికి శిక్ష పడుతుందేమో కానీ వీళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ మాత్రం తగ్గట్లేదు. శిక్ష పడడానికి పట్టే ఏళ్ల తరబడి సమయం, కేసుల జాప్యం నేరగాళ్లలో భయాన్ని మెల్లిమెల్లిగా చంపేస్తుంది. కేవలం చట్టాలు పుస్తకాల్లో ఉంటే సరిపోదు, అవి అమలు కావడంలో మెరుపు వేగంలో ఉండాలి. ఉరి శిక్షలు పడతాయని తెలిసినా కూడా నేరాలు చేస్తున్నారంటే మన సిస్టంలో భయం ఎక్కడో లోపిస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? నేరాలు తగ్గాలంటే కేవలం చట్టాలే కాదు, ఒక పటిష్టమైన సామాజిక సిస్టమ్ కావాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 30 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి శిక్షను అమలు చేయాలి. చదువుతో పాటు ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, కన్సెంట్ అంటే ఏంటి అనేది మగ పిల్లలకు చిన్నప్పటి నుంచే గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసైన వారిపై స్థానికంగా నిఘా పెరగాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ పోలీసుల్లాగా బాధ్యతగా ఉండాలి. చుట్టుపక్కల ఏం జరుగుతుందో అని పట్టించుకోవాలి. ఇలా సాధారణ ప్రజలు నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా ఇలాంటి మృగాలను పెంచి పోషించినట్టు అవుతుంది. కేవలం కొవ్వొత్తుల ర్యాలీలు, సోషల్ మీడియా పోస్టులతో సరిపెడదామా? ఇంకా ఎన్ని పసి ప్రాణాలు బలి కావాలి? అసలు ఇలాంటి అత్యాచారాలు, క్రూరమైన ప్రవృత్తి తగ్గాలంటే ఇంకా ఎలాంటి కఠినమైన చట్టాలు తేవాలి? మన సిస్టంలో ఏ మార్పు రావాలి? మీ అభిప్రాయం ఏంటో నిజాయితీగా కామెంట్ చేయండి. ఈ వీడియోను షేర్ చేసి ఒక చర్చను మొదలు పెట్టండి. మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇలాంటి మరెన్నో సామాజిక అంశాలపై సమాచారం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.